ముఖంలో అప్పుడప్పుడు వచ్చిపోయే నొప్పిని మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. పంటి నొప్పేమో అనుకుని సరిపెట్టుకుంటూ ఉంటారు. నిజానికి ముఖంలో నొప్పికి దంతాలో మాత్రమే కాదు, దవడ ఎముకల్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఫేషియల్ నరం దెబ్బతిన్నప్పుడు కూడా ముఖంలో నొప్పి అనేది సమస్యగా మారుతూ ఉంటుంది. సైనసైటిస్, మైగ్రేన్ మూలంగా కూడా ముఖంలో నొప్పి రావచ్చని చెబుతారు నిపుణులు. వైద్య పరిభాషలో ఓరోఫేషియల్ పెయిన్గా పిలిచే ఈ సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నొప్పి, బాధ మన ఒంటిని పచ్చిపుండులాగా మార్చేస్తాయి. గుండెల్లో గుణపాలు దించినట్లుగా మన ప్రాణాల్ని తోడేస్తాయి. ఎవరైనా మనల్ని సరదాగా గిల్లినప్పుడు, పొరపాటున కాల్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు చురుక్కుమనే నొప్పి కొద్దిసేపు మనల్ని విలవిల్లాడిపోయేలా చేస్తుంది. ఇక మన ముఖంలోని కండరాల్లోనూ తరచూ ఇదే నొప్పి వేధిస్తుంటే, కనిపించని కత్తి చెంపను పదే పదే పొడుస్తున్నట్లు తరచుగా నొప్పి పుడుతుంటే, మాట్లాడినప్పుడు ఆ బాధ మరీ ఎక్కువగా అవుతుంటే ఆ బాధను ఊహించలేం. ఓరోఫేషియల్ పెయిన్ అలాంటిదే. ముఖంలో బాధించే నొప్పులకు దంత సమస్యలే కారణమని భావిస్తుంటారు మనలో చాలా మంది. కానీ నిజానికి దంత సమస్యలొక్కటే కాదు, ముఖంలోని కండరాలు, దవడలు, చెంపలు, నరాలు, వీటిలో ఎక్కడ సమస్య తలెత్తినా దాని ప్రభావం ముఖంలో నొప్పి రూపంలో బయటపడుతుందని చెబుతారు నిపుణులు. ఓరోఫేషియల్ పెయిన్ అంటే ఏంటంటే, ఏ రకమైన నొప్పి అన్నా మన హెడ్లో కానీ, నెక్లో కానీ, ఈ బ్రెయిన్లో కానీ, ఈ హెడ్ అండ్ నెక్ ఉన్న స్ట్రక్చర్స్లో ఏ రకమైన నొప్పి ఉన్నా కానీ దాన్ని ఓరోఫేషియల్ పెయిన్ అంటారు. ఈ నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది? నర్వ్స్ నుంచి వస్తుందా, బ్లడ్ వెజల్స్ నుంచి వస్తుందా, లేకపోతే మజిల్స్ నుంచి వస్తుందా, బ్రెయిన్ నుంచి వస్తుందా, పళ్ళ నుంచి వస్తుందా, ఇవన్నీ ఐడెంటిఫై చేసుకుంటూ, ఇవన్నీ కలుపుకొని రకరకాల స్పెషలిస్ట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఫైనల్గా ఒక డయాగ్నోసిస్ ఇవ్వటం అనే పనే ఓరోఫేషియల్ పెయిన్ స్పెషలిస్ట్ ఒక ముఖ్య ఉద్దేశం. ఈ పళ్ళ నొప్పులు, చిగుళ్ళ నొప్పులు, నోటిలో సంబంధించిన అవయవాలకు సంబంధించిన అన్ని నొప్పులు ఐడెంటిఫై చేయడం కూడా దీంట్లో ఒక భాగం అవుతుంది. ఇంతేగాక సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, సర్వైకల్ స్పైన్లో ఉన్న సమస్యలు, అలాగే రకరకాల హెడేక్స్, ఇవన్నీ కూడా ఓరోఫేషియల్ పెయిన్ సంబంధించిన పరిధిలోకే వస్తాయండి. ముఖం మన భావాలను ప్రతిఫలించే అద్దం లాంటిది. ఓరోఫేషియల్ పెయిన్ కారణంగా ముఖంలో నొప్పి వచ్చిపోతూ బాధిస్తున్నప్పుడు మొత్తంగా జీవితమే అసౌకర్యంగా మారిపోతుంది. చాలా మంది దీన్ని సాధారణ పంటి నొప్పిగా తీసుకుంటారు. కానీ అది ఓరోఫేషియల్ పెయిన్ అనే తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు. ముఖం, దవడలు, దంతాలు, చెవుల చుట్టూ ఉండే కండరాలు, నరాలు, వీటిలో ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా అది మన ముఖంలో నొప్పి రూపంలో బయటపడుతుంది. ఓరోఫేషియల్ పెయిన్ బారిన పడ్డప్పుడు లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తుంటాయి. కొందరికి చీమ కుట్టినట్టుగా ఉండొచ్చు, మరికొందరికి మండుతున్నట్టు అనిపించవచ్చు, కొందరికి బుగ్గల్లో ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా ఉండొచ్చు, దవడ కదిలించినప్పుడు నొప్పి రావడం, పళ్ళు కొరికేటప్పుడు అసౌకర్యంగా ఉండడం, చెంపలు లేదా చెవుల దగ్గర నొప్పి, తలనొప్పితో పాటు మెడనొప్పి రావడం, ఆహారం నమలడానికి, తినడానికి కష్టంగా ఉండటం, ఇవన్నీ ఓరోఫేషియల్ పెయిన్ తాలూకు లక్షణాలే అంటారు నిపుణులు. సో జనరల్గా ఓరోఫేషియల్ పెయిన్ సమస్యతో వచ్చినప్పుడు అది కేవలం ముఖం లేకపోతే దవడకి సంబంధించిన సమస్యలాగా పరిగణిస్తే మాత్రం మనం ఫెయిల్ అయినట్టే అండి. ఎందుకంటే దాన్ని హోలిస్టిక్గా బాడీ మొత్తం సంబంధించిన అన్ని అవయవాల గురించి మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. పేషెంట్ని హిస్టరీ తీసుకోవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళు వాడే మందులు ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళకున్న సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అంటే షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటివి సమస్యలు ఏమైనా ఉన్నాయో అవి కనుక్కోవాలి. అసలు నొప్పి ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా ప్రోగ్రెస్ అయ్యింది, దానికోసం ఏం చేశారు, ఎప్పుడు నొప్పి వస్తుంది, ఇలా ఇలాబరేట్ హిస్టరీ ఒకటి తీసుకోవాలి. అంతేగాక రకరకాల టెస్టులు కూడా ఉంటాయండి. ఉదాహరణకి కొంతమందికి దవడ నొప్పులు వస్తుంటాయి. సో దవడ నొప్పులు చాలాసార్లు మామూలు దవడ నొప్పులే కదా అని చెప్పి ఇగ్నోర్ చేస్తారు చాలామంది, పెద్ద పట్టించుకోరు. కానీ ఆ దవడ నొప్పి కార్డియాక్ ప్రాబ్లం వల్ల దవడ నొప్పి కూడా రావచ్చు. సో కార్డియాక్ ప్రాబ్లం కాబట్టి కార్డియాక్ రిలేటెడ్ టెస్టులు చేయించాలి. సో ఏ టెస్టులు చేయించాలి అనేది ఆ సమస్య, వాళ్ళు వచ్చే సమస్యను బట్టి ఉంటుంది. సో సాధారణంగా మేము బ్లడ్ టెస్టులు చేయిస్తామండి. బ్లడ్ టెస్ట్లో చాలా విషయాలు బయటపడతాయి. మయాల్జియా ప్రోటోకాల్ అనే ఒక టైప్ ఆఫ్ ప్రోటోకాల్ మేము ఎక్కువగా చేస్తుంటాము. అదొక ఆల్గోరిథం డెవలప్ చేసామండి ఈ నొప్పుల కోసం. సో ఈ ప్రోటోకాల్లో రకరకాల టెస్టులు వస్తాయి. ఆ టెస్టుల్లో ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉన్నాయా, లేకపోతే హైపోథైరాయిడిజం ఉందా, లేకపోతే ఎనీమియా ఉందా, ఇట్లా రకరకాల ఎంటిటీస్, రకరకాల కారణాలు దీంట్లో బయటపడే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ బ్లడ్ టెస్ట్లో. అలాగే అవసరమైన వాళ్ళకి ఎంఆర్ఐ తీయచ్చు, సర్వైకల్ స్పైన్ యొక్క ఎక్స్రే తీయచ్చు, కోన్ బీమ్, సిటీ స్కాన్స్ తీయచ్చు.
అలాగే రకరకాల ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి. పరిస్థితిని తగ్గట్టుగా మనకి ఆ పేషెంట్లో ఆ సమస్య ఏ సమస్యతో అయితే వాళ్ళు వచ్చారో ఆ సమస్యకి తగ్గట్టుగా మనం టైలర్ మేడ్ అంటారన్నమాట, కస్టమైజ్డ్గా వాళ్ళకి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన అవసరం వస్తుందండి. ముఖంలో తరచూ నొప్పిని తెచ్చిపెట్టే ఓరోఫేషియల్ పెయిన్కు చాలా కారణాలే కనిపిస్తాయి. దంతాల్లో ఇన్ఫెక్షన్ ఉండటం, చిగుళ్ల వ్యాధులు, దవడ ఎముకలో సమస్యలు ఉన్నప్పుడు ముఖంలో నొప్పి అనేది సమస్యగా మారుతుంది. రాత్రిపూట నిద్రలో పళ్ళు కొరికే అలవాటు కూడా ఓరోఫేషియల్ పెయిన్కు ఒక కారణంగా చెబుతారు నిపుణులు. ఇక ముఖం నుంచి వెళ్లే ఫేషియల్ నరం దెబ్బతిన్నప్పుడు ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే సమస్య తలెత్తుతుంటుంది. దీని బారిన పడ్డప్పుడు తరచూ చెంపల్ని కత్తితో కోస్తున్నంత బాధగా ఉంటుంది. మైగ్రేన్, ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా కొంతమందిలో ముఖంలో నొప్పి అనేది సమస్యగా మారుతుంటుంది. ముఖంలో తరచూ నొప్పి బాధిస్తున్నప్పుడు దాన్ని మన శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతంగా తీసుకోవాలి. ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఓరోఫేషియల్ పెయిన్ అనేది ఒక కాంప్లెక్స్ ఎంటిటీ కాబట్టి దాంట్లో అసలు కారణం ఏంటి అని డయాగ్నోస్ చేయడం అనేది ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ అండి. సో ఎప్పుడైతే మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసామో, ఎప్పుడైతే మనం ఈ ప్రాబ్లం వల్ల ఈ సమస్య వచ్చింది అని డయాగ్నోస్ చేసామో, ఇంకా దానికి తగ్గట్టుగా మనకి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంటుంది. ఉదాహరణకి చాలామందికి ఎనీమియా ఉంటుందండి. సో రక్తహీనత, లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ, లేకపోతే హైపోథైరాయిడిజం, దాని కారణాల చేత వాళ్ళకి మజిల్ పెయిన్స్ లాంటివి స్టార్ట్ అవుతుంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఎనీమియా ఉందో, అంటే రక్తహీనత ఉందనుకో, హిమోగ్లోబిన్ శాతం పడిపోయింది అనుకోండి, ఆ హిమోగ్లోబిన్ పెంచే దిశగా మనం అడుగులు వేస్తాం. అలాగే ఐరన్ లోపం ఉందనుకోండి, ఐరన్ని పెంచే దిశగా మనం అడుగులు వేస్తాం. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, ఆ వైటమిన్ డి డెఫిషియన్సీకి సంబంధించిన సప్లిమెంట్స్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటాం అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా టీఎంజే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయండి. అంటే టెంపరో మ్యాండిబులర్ జాయింట్ ప్రాబ్లమ్స్, వాటి నొప్పులతో చాలామంది వస్తుంటారు. సో నొప్పితో వచ్చినప్పుడు ఏంటంటే ఎందుకు ఈ నొప్పి వచ్చిందని చెప్పి క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడు చాలాసార్లు డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. డిస్క్ ఎంట్రాప్ అయిపోవడం, డిస్క్ యాంటీరియర్ డిస్క్ డిస్ప్లేస్మెంట్ అని, లాటరల్ డిస్క్ డిస్ప్లేస్మెంట్ అని, అట్లా రకరకాల డిస్ప్లేస్మెంట్ అవుతుంటాయి డిస్క్. సో డిస్క్ ఎందుకు డిస్ప్లేస్ అయిందో అని కూడా ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా చిన్న చిన్న స్ప్లింట్లు ఇవ్వటం, లేకపోతే మన జాయింట్లో వాష్ చేయటం, అట్లా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒక ట్రీట్మెంట్ అంటూ అందరికీ ఉండదు. సో పరిస్థితికి తగ్గట్టుగా వాళ్ళ డయాగ్నోసిస్కి సంబంధించి వాళ్ళకి ఏది అవసరం అది చేయటం అనేది హోలిస్టిక్ ట్రీట్మెంట్ ప్లాన్. ముఖంలో తరచూ తీవ్రమైన నొప్పిని తెచ్చిపెట్టే ఓరోఫేషియల్ పెయిన్కు సత్వరమే చికిత్స తీసుకోవడం చాలా అవసరం. సకాలంలో కారణాన్ని గుర్తించి చికిత్స మొదలు పెడితే ముఖంలో నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. ఇక క్రమం తప్పకుండా డెంటల్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఉదయం పూట గోరువెచ్చని నీటితో నోటిని పుక్కిలించడం మేలు చేస్తుంది. ఓరోఫేషియల్ పెయిన్తో బాధపడుతున్నప్పుడు తేలికగా జీర్ణమయ్యే సాత్వికాహారం తీసుకోవడం మంచిది. గట్టిగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖమంతా నొప్పిగా ఉన్నప్పుడు ఐస్ ప్యాక్తో కాపడం పెట్టుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. ఒత్తిడిని తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి ఆచరించడం మేలు. పళ్ళు గట్టిగా కొరికే అలవాటు ఉంటే మానుకోవాలి. ట్రైజెమినల్ న్యూరాల్జియా సమస్య ఉన్నప్పుడు అవసరమైతే నర్వ్ ట్రీట్మెంట్ లేదా ఫిజియోథెరపీ తీసుకోవాలి.